అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గాయత్రి ఫర్టిలిటీ సెంటర్ పొద్దుటూరు. ఈరోజు మన ముందు మాధురి అనే అమ్మాయి ఉంది. బేసికలీ దీనికి ఏంటంటే ఇంకా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత ఏంటి అంటే ఇంకా పీరియడ్స్ కొంచెం రెగ్యులర్ ఉన్నాయి, ప్లస్ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అయితే లేట్ అవుతా ఉంది. అక్కడ మనకు తిను హైదరాబాద్లో ఉంటుంది. అక్కడ మనం స్కాన్ చేయించుకుంటే మీకు పిసిఓడి ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పారు. దాంతోపాటు మీకు ఒక సిస్ట్ కూడా ఉంది అని చెప్పారు. సో మనకి ఏంటంటే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసిన తర్వాత పిసిఓడి ఎక్కువ ఉంది, ఓవ్యులేషన్ జరగడం లేదని చెప్పేసి పిసిఓడి డ్రిల్లింగ్ డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ ప్లాన్ చేశాము. యాక్చువల్లీ సర్జరీ ఎప్పుడు ఏం జరిగింది అంటే ఇంకా ఓవైపు ట్యూబ్లో సిస్ట్ అనేది కంప్లీట్గా ట్యూబ్ని బ్లాక్ చేస్తూ ఉంది. సో అందువల్ల మనం ఆ ట్యూబ్ని కూడా తీసాము. ఒకసారి ట్యూబ్ కూడా తీసేయాల్సింది వచ్చింది. ట్యూబ్ తీసిన తర్వాత ఏంటంటే పిసిఓడి డ్రిల్లింగ్ కూడా చేసాము. డ్రిల్లింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్లోనే మనం ప్రెగ్నెన్సీ కోసం మందులు పెట్టాము. లక్కీగా ఏంటంటే తను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఏజ్ తక్కువ ఉంది, అది పెద్ద ప్లస్ పాయింట్ తనకి. సో ఏజ్ తక్కువ ఉంది, హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా నార్మల్గా ఉండడం వల్ల 1 మంత్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినంత హ్యాపీగా 9 మంత్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు తన బేబీకి ఇప్పుడు 4 మంత్స్. సో మనకు పీసీఓడి ఉంటే కనుక మనము త్వరగా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దాని సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగానే ప్రెగ్నెన్సీ వస్తుంది. థ్యాంక్ యూ.